ఈ సీజన్లో మనం 4 మ్యాచ్లు ఓడిపోతే అలా 2 మ్యాచ్లు ఈ లక్నోతోనే ఓడిపోయినాం. బై గాడ్స్ గ్రేస్ వీళ్ళు ప్లే ఆఫ్స్కి రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చేది ఉంటే అక్కడ కూడా ఓడించేటోళ్ళు కావచ్చు. ఖచ్చితంగా ఓడించేటోళ్ళం. నువ్వేమన్నావు? అహ్మదాబాద్ మా గ్రౌండ్, ఇక్కడ దుమ్ము లేపుతాం అది ఇది అన్నావు కదా. ఎట్లుంది మా మార్షు పూరాను మక్రము కొట్టిన దెబ్బ? గా మార్షు మనిషా లేకుంటే మానవ మృగమా? ఖచ్చితంగా టాప్ 2 ఉంటాం అనుకున్న మమ్మల్ని ఇప్పుడు సిఎస్కేతో గెలిస్తేనే టాప్ 2 ఉండే పొజిషన్కి తీసుకొచ్చిండు. వీళ్ళు వాస్తవం చెప్పాలంటే నేను జస్ట్ 12 మ్యాచ్లలోనే 560 రన్స్ చంపిన. నేను మిస్ అయిన ఒక్క మ్యాచ్ ఎవరితోనో తెలుసా? మీతోనే. అందుకే ప్రతి మ్యాచ్లో 50 కొట్టే నేను ఈ మ్యాచ్లో పోయినసారి 50 ఈసారి 50 కలిపి 100 కొట్టిన. మేము కనుక టాప్ 2కి క్వాలిఫై కాకపోవాలే మీకు నెక్స్ట్ సీజన్ చూపిస్తా గుజరాత్ టైటాన్స్ అంటే ఏందో. ఏ సీజన్ అయినా మీరు మా చేతులు ఓడిపోవాల్సిందే గిల్లు. ఈ సీజన్ నేను ఫామ్లో లేం కాబట్టి క్వాలిఫై కాలే. లేకుంటే మా మక్రము మార్షు పూరాను ఆడే ఆటకి మేము ఎప్పుడో టాప్ 4 ఉంటుండే. నెక్స్ట్ సీజన్ కొన్ని చేంజ్లు చేసుకొని వస్తాం, ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. వెరీ గుడ్ పంతు, మంచిగా గెలిచారు మ్యాచ్. టాప్ 2కి క్వాలిఫై అవుతామో కామో అనుకున్నా. ఇప్పుడు మీ గురువు తల కూడా గిట్లనే జీటీని ఓడించిండు అనుకో, వాళ్ళు 18 పాయింట్ల కన్నా అవుతారు. ఇక రేపు డీసీ పంజాబ్ మీద గెలిస్తే లాస్ట్ మ్యాచ్లో మేము కూడా పంజాబ్ మీద గెలిచినామంటే ఖచ్చితంగా టాప్ 2కి పోతాం. ఇక అక్కడ నుంచి ట్రోఫీ గెలుచుడే, తగ్గేదే లేదు. ప్లే ఆఫ్స్కి రారనుకున్న వీళ్ళు ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వచ్చిండ్రు. ఇప్పుడు డైరెక్ట్గా టాప్ 2కి వస్తారట. అయ్యారు రేపు నువ్వు డీసీ మీద గెలవాలి, తర్వాత లాస్ట్కి ఎంఐని బిసుకాల్సిందే. అట్లయితేనే వాళ్ళు ఎలిమినేటర్ ఆడి ఇంటికి పోతారు. అరే నాకు తెలియదా అన్న, వాళ్ళకి ఎలిమినేటర్లో 100% ఇంటికి పోయే రికార్డు ఉన్నదని. రేపు డీసీని విసుకుతా, తర్వాత ఎంఐని విసుకుతా. మన ఇద్దరం మంచిగా టాప్ 2 ఉందాం. అగా జీటీ ఎంఐ 2 ఎలిమినేటర్ ఆడుకుని ఎవరో ఇంటికి పోతారు. పర్ఫెక్ట్ తమ్ముడు, అంత ప్లాన్ ప్రకారమే జరగాలి. వాస్తవం చెప్పాలంటే మేము ఈ మ్యాచ్ ఓడిపోయినా గానీ మాకు మంచి జరిగింది. నేను సుదర్శన్ బట్లరు తొందరగా అవుట్ అయినా గానీ మా మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు షెర్ఫెన్ రుతర్ఫోర్డ్ షారుఖ్ ఖాన్ ఎక్సలెంట్గా ఆడిల్లు. ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ప్లే ఆఫ్స్కి ముందు వచ్చిందంటే ఇక మమ్మల్ని ఎవరు ఆపలేరు. అరే గిల్లు, నువ్వెందుకు టెన్షన్ పడతాను? ప్రతి మ్యాచ్లో 30+ కొట్టుకుంటూనే వస్తానా. ఈ మ్యాచ్ పోతే పోయింది, నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే మీద గెలవాలి, టాప్ 2కి పోవాలి. ప్లే ఆఫ్స్ దగ్గరికి వచ్చినప్పుడు హాఫ్ సెంచరీ చంపినావంటే అది మన టీంకి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇది జస్ట్ ఐపీఎల్లో నా 2వ హాఫ్ సెంచరీ. ప్లే ఆఫ్స్కి పోయే లోపు మళ్ళీ ఛాన్సులు దొరికినాయి అనుకో, ఇంకో 2 చంపుతా. ఫినిషింగ్ చేయడానికి షారుఖ్ ఖాన్ ఉన్నాడన్న విషయం మర్చిపోకు. ఫినిషర్లు ఉన్నారు కానీ ఏడ ఫినిష్ చేసిల్లు? మీ టేవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్ అందరు బొక్కబెట్టిలు కదా. అరే ఈ మ్యాచ్లో టోటల్ ఎక్కువ ఉన్నది కాబట్టి తడబడ్డారు. నెక్స్ట్ మ్యాచ్లో సిఎస్కేతో చూపిస్తాం అసలు సినిమా. ఇక మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది పూరాను ఆయనతో ఒకటి గెలిచి అప్పుడే ఇంటికి పోదాం. మన నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతోని. మనం ఎట్లాగో క్వాలిఫై కాలేదు, ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళని పైన వాళ్ళని కిందికి, కింద వాళ్ళని పైకి పంపిద్దాం. ఆర్సీబీ వీఆర్ కమింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఇవాళ జరగబోయే ఇంకో మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి, ఆ స్పూఫ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుతుందంటే ఎలిమినేట్ అయిన టీమ్స్ అన్ని క్వాలిఫై అయిన టీమ్స్ మీద దెబ్బ కొడతాయి. ఈ 4 టీంలు ఖచ్చితంగా టాప్ 2 ఉండడానికి ట్రై చేస్తున్నాయి, కానీ మిగిలిన ఎలిమినేట్ అయిన టీమ్స్ ఏమో వాళ్ళని ఓడిస్తున్నాయి కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో నిన్న కూడా అదే జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటాన్స్ని ఈ సీజన్లో 2సారి ఓడించింది. అట్లే ఉంటుంది ఐపీఎల్ అంటే, ఏ టీంని ఎప్పుడైనా ఓడియొచ్చు. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.